అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకప్పుడు ధ్వజదత్తుడు అనే ఒక మహాత్ముడు ఉండేవాడు. అతడు వేదాంగ పండితుడు, సామాన్యుడు కాదు. పైగా అనేక శాస్త్రములలో నిష్ణాతుడు. ఆయనను ఆధారం చేసుకుని అనేక మంది శిష్యులు విద్య నేర్చుకునేవారు, విద్య నేర్పేవారు. వచ్చినవాడు నేర్చుకోవటానికి అర్హుడా లేదా అని చూసేవారు కానీ ఇవ్వగలడా లేదా అని చూసేవారు కాదు. గురువు యొక్క లక్షణం విద్యార్థి యొక్క శ్రద్ధ మాత్రమే. కానీ చిత్రం ఏమిటంటే ఈయనకి పూర్వజన్మ విశేషం చేత ఆర్థికంగా బలం లేదట ఎవరికి. ధ్వజదత్తుడికి విద్య అంటే కావలసినంత ఉన్నది, పండితునిగా గౌరవం ఉన్నది, కానీ ఆర్థికంగా పుష్టి లేదు. కానీ ఆ ఇల్లాలు ఎంత గొప్ప తల్లి అంటే ఈయన ఎంత తెచ్చాడో అంతే. ఇంటికి సరిపోయినంత ఆదాయం లేకపోయినా ఎక్కడా లేమిని చెప్పేది కాదట ఆ తల్లి. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన వచ్చేటప్పటికల్లా కావలసిన పదార్థాలు ఉండేవి. తాను తన పిల్లలు తిని తినక ఈయనకు ఈ దరిద్రం కనపడకుండా చూసుకున్నారట. అలా భర్తను గమనించుకున్నారు. చరిత్ర చెప్పేటప్పుడు చాలా గొప్ప విషయం. ఒక సమయంలో విద్య నేర్పుతూ ఎప్పుడూ తనతో పాటు వేదం వల్లివేసే కుర్రవాడు కనపడపోయేసరికి ఎక్కడున్నావురా అని తను లోపలికి వెళ్తాడు. ఆకలితో ఉన్న పిల్లవాడికి పండ్లు పెడుతుంటుంది ఆ తల్లి. అది చూస్తాడు తండ్రి. ఏమిటి, భోజనం చేయలేదా? పండు పెడుతున్నావు అంటే మాకు భోజనం లేక చాలా రోజులైంది, దొరికిన పండు నీళ్ళే త్రాగుతున్నాం అనగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భార్య ఎలా ఉందో ఏం చేస్తుందో కూడా గమనించకుండా నా విద్య నా వ్యాపకంలో పడిపోయాని, ఎంత తప్పు చేశాను, నువ్వు మహాపతివ్రతవు, నీలాంటి పతివ్రతను బాధపడితే నాకు పాపం వస్తుంది అన్నాడు. భార్యాభర్తల అనుబంధం చూడండి. అక్కడ పాతివ్రత్య ధర్మం ఎంత చెప్పాడో ఇక్కడ పతి ధర్మం అంత చెప్పాడు. ఆమె ఆ విధంగా గుట్టుగా సంసారం సాగిస్తున్నా ఈయన నిన్ను ఇంత బాధ పెట్టాను అని దుఃఖితుడయ్యాడు. ఇప్పుడు గృహస్థుగా నా బాధ్యత ఒకటి ఉంది. ఇంట్లో దరిద్రం లేకుండా చూడవలసిన బాధ్యత గృహస్థుడిది. ఇంటి యజమానిగా నా బాధ్యత. అయితే దరిద్రం పోగొట్టుకోవడానికి నాలాంటి వేదవేత్తలకి మార్గాలు ఏమిటి? అధ్యాపనము, దానము, జపము, ఈ మూడింటితో ప్రస్తుతం నేను దుర్దశ నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇవాళ దరిద్రం కానీ సంపద కానీ ఇవాళ ప్రయత్నం వల్ల రాదు, ప్రారబ్ధం బట్టి వస్తుంటాయి. కనుకనే ఇంత పండితుడనైనా ఇంతమంది విద్యార్థులకు విద్య నేర్పుతున్నా తన దారిద్ర్యానికి కారణం పూర్వజన్మ యొక్క పాపమే. దాని నుంచి బయటపడాలి అంటే దానికి అనేక పరిహారాలు ఉన్నాయి. తాను దైన్యాన్ని ఆశ్రయించి కొన్ని యాచించాలి, లేదా మంత్రాన్ని ఆశ్రయించి జపం చేయాలి. అందులో ముఖ్యంగా విప్రుడికి చెప్పిన పెద్ద ఉపాయం ఏంటంటే జప్యే నైవతి సిద్ధ్యంతే, జపం చేతనే ఏదైనా సాధించుకోవాలి. ఇది ప్రధానం. అందుకు నేను ఈ దరిద్రం నుంచి బయటపడటానికి ఏదైనా మంత్రం గురువును ఆశ్రయించి స్వీకరించి తరిస్తాను. అప్పుడు ఆ ధనాన్ని స్వీకరించి వచ్చి ఇక్కడ కుటుంబాన్ని పోషిస్తాను. మంత్రసిద్ధితో దరిద్రం నుంచి బయటపడాలి అనుకున్నాడు. సరి అయిన గురువు ఎవరు దొరుకుతారా అని బయలుదేరారట. అంతమంది మహర్షులకి ఆశ్రయమైన చోటు ఒకటి ఉంది, నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యంలో పుష్కరుడు అనే మహాత్ముడు ఉన్నాడు. ఆయన గురించి విని ఆయనను శరణు వేడాడు. స్వామి, నేను దరిద్రంలో బాధపడుతున్నాను, దీని నుంచి బయటపడే ఉపాయాన్ని నాకు చెప్పు అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ పుష్కరుడు బాగా ఆలోచన చేసి తనదైన దైవాన్ని ధ్యానిస్తే ఆ దైవం ప్రేరణ ఇచ్చాడట, ఇతనికి హనుమన్ మంత్రం ఇవ్వు అని. ఎందుకంటే ఆయన హనుమదుపాసకుడు కనుక వెంటనే ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. దీనిని స్వీకరించి జపం చెయ్యి అని. పైగా ఈయన పండితుడు కదా, అదొచ్చింది బాధ. పాండిత్యం ఉంటే ఒక ప్రమాదం అండి, లేకపోతే మరో ప్రమాదం. పాండిత్యం ఉంటే అహంకారం వస్తుంది. దానితో ఇచ్చిన గురువును పట్టించుకోకుండా ఇది మంత్రం, అది దైవం, ఆ దైవం మంత్రం ఆయన ఇచ్చాడు అంతే. ఒక వస్తువు ఇచ్చినట్లు మంత్రం ఇచ్చాడు, ఇక గురువును పక్కన పెట్టేస్తాడు. మంత్రాన్ని మాత్రం జపం చేస్తాడు చాలా జాగ్రత్తగా. ఈ మంత్రం సిద్ధిని ఇస్తుంది అనే ఆశతో జపం చేస్తాడు. పైగా పండితుడు కదా, ఆయనకు తెలుసు మంత్రం అక్షర లక్షలు చేయటం, దశాంశ హోమం చేయటం, దశాంశం తర్పణం చేయటం, దశాంశం అన్నదానం, ఇవన్నీ చేశాడు.
అలా ఈ మంత్రానికి అనేక పునశ్చరలు చేశాడట. కానీ మంత్రం మాత్రం సిద్ధించలేదు. పరిస్థితి అలాగే ఉంది. ఎప్పుడైతే సిద్ధి దూరమైందో వెంటనే అనుమానం మొదలైంది. నేనేమిటి, అనేక వేదములు తెలిసిన వాడిని, ఆ వేదములలో ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని జపం చేయొచ్చుగా, ఇక్కడికెందుకు రావాలి, నా ప్రారంధం ఇలా ఉన్నది. వచ్చినప్పుడు ఏదో మంత్రం ఇచ్చాడు, అదేదో హనుమాన్ మంత్రమంట. ఇది అసలు అభాస మంత్రమా, అసలు మంత్రమా అని ఆలోచిస్తున్నాడు. ఇచ్చిన ఆయనలో లోపమా, మంత్రంలో లోపమో, దేవతలోనే లోపముందో, అందుకు ఈ మంత్రం పండలేదో అనుకున్నాడట. ఇన్ని పునశ్చరణలు చేశాను అని ఒక నైరాశ్యంలో ఉన్నాడు. ఆ సమయంలో ఒక దొంగ రోగిష్టి అయి అటు వస్తున్నాడు. ఎందుకంటే ఒళ్ళు బాగున్నప్పుడు దొంగతనాలు, పాపాలు ఎన్నో చేశాడు. అనారోగ్యం వచ్చిన తర్వాత అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. ఈ తప్పుల నుంచి ఎలా బయటపడతాను, ముందు రోగం నుంచి ఎలా బయటపడతాను అని కాదు, ఇన్ని పాపాల నుంచి ఎలా బయటపడతాను అని ఆర్తితో అటు వస్తూ ఉన్నాడు. ఈయన జపం చేసుకుంటూ కనపడ్డాడు. ఆయన దగ్గరికి వచ్చాడు ఈ దొంగ. ఆయన పేరు గాలుడు. ఒక బోయ జాతికి చెందినటువంటి చోరుడు అతడు. ఈయన ఎవరు నువ్వు అని అడిగాడు. దాచుకోకుండా విషయాలు చెప్పాడు. నేను తరించడానికి నైమిషారణ్యంలో ఎందరో మహాత్ములు ఉంటారు కనుక ఏ మహర్షి అయినా ఏదో ఒక మంత్రాన్ని ఇవ్వడా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు. అయితే ఈయన చెప్పాడు, ఏమిటో నాకు ఇన్నాళ్ళు జపం చేసిన అనుభూతితో చెప్తున్నాను. మంత్రాలు లేవు, దేవుళ్ళు లేరు, ఫలించడం అంతకంటే లేదు. ఇదంతా కొంతమంది చేసిన ఒకానొక వంచన మాత్రమే. నిజంగా మంత్రం సిద్ధించాలంటే శాస్త్రంలో చెప్పినట్లు అక్షర లక్షలు ఏమిటి, అక్షర కోట్లే చేశాను. పునశ్చరణ హోమాలు ఎన్నో చేశాను. కనుక ఇవన్నీ అబద్ధమే. లేదా ఇవన్నీ అబద్ధం కాకపోతే గురువైనా అబద్ధమై ఉండాలి. గురువులో బలం లేదు. అందుకని ఇంకొక మాట చెప్తున్నాను, నా దగ్గర పండించుకునే మంత్రములు ఏమీ లేవు. నీ తేలిపోయింది. గురువులు ఎవరైనా ఉంటారా అంటే ఇక్కడ పుష్కరుడు అని ఉన్నాడు. ఆయన దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరైనా తీసుకో అన్నాడు. అతను వంచకుడు. అతని వల్లే నా కాలమంతా వ్యర్థమైంది. అతను ఇచ్చిన అభాస మంత్రం పట్టుకుని ఇంతకాలం జపం చేస్తూ పాడయ్యాను. అందుకు ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళకు అన్నాడట. ఈ దొంగ ఆయన దగ్గరికి వెళ్ళాడు. చూద్దాంలే, కొంతకాలం ఆగు అన్నాడట. ఈయన చూద్దాం అన్నాడు. కానీ గాలుడు వదలలేదు. ఆయన కంటి చూపులో పడేటట్లుగా ఆయనకు శుశ్రూష చేయటం మొదలుపెట్టాడట. కావలసినవన్నీ సమకూర్చడం, దండం పెట్టడం ఈయన శ్రద్ధను గమనిస్తున్నాడు. అలా కొంతకాలం గమనించాక జాలి కలిగింది. ఇతనికి ఏ మంత్రం ఇవ్వను, ఏ మంత్రం ఇవ్వాలో నేను నిర్ణయించడం ఏమిటి? నా బుద్ధికి కూడా ప్రేరణ నా దైవము, నా సర్వస్వము అయిన ఆంజనేయ స్వామి అనుకుని ఒక్కసారి హనుమంతుణ్ణి ధ్యానం చేశాడట. స్వామి, ఇతను ఆర్తిపరుడు. నిజమైన పశ్చాత్తాపం ఇతని యందు ఉన్నది. ఇన్నాళ్ళు నా కనుల సనలలోనే మసులుతూ ఉన్నాడు. రోజు తెల్లవారుజామున స్నానం చేయటం, పవిత్రంగా ఇక్కడ కూర్చోవటం, ఏదో భగవన్నామం జపం చేసుకుంటూ ఉండటం, పువ్వులు పండ్లు తీసుకుని వచ్చి నా యజ్ఞానికి కావలసిన సంభారములు దూరం నుండి సమకూర్చుతూ ఉన్నాడు. నియమబద్ధంగా ఉన్నాడు. ఇతనిపై నాకు జాలి కలుగుతోంది. ఏ మాత్రం ఇస్తే ఇతడు సిద్ధి పొందుతాడో చెప్పు అన్నాడట. అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు, నా మంత్రములు అనేకములున్నాయి. నా మంత్రానికి అన్ని వర్ణముల వారు అర్హులే. ప్రతి వారు నా మంత్రానికి అర్హులే. అయితే వాడికి నాపై నిష్కటమైన భక్తి ఉంటే తప్పకుండా మంత్రానికి అర్హుడవుతాడు. కాబట్టి నా మంత్రం ఇతనికి ఇవ్వు అని ఆంజనేయ స్వామి వారే ఉపదేశించారు. మొత్తానికి నువ్వు భాగ్యవంతుడు అయ్యావయ్యా, నీకు మంత్రం ఇమ్మని హనుమంతుడే ఆదేశించాడు అని చెప్పి హనుమన్ మంత్రం ఇచ్చాడట. మంత్రం పుచ్చుకుంటూనే శిష్యుడు పరవశించిపోయాడు. అయితే ఈ మంత్రం ఇచ్చే ముందు ఒక పద్ధతి చెప్పాడట. ముందు వెళ్ళి నదిలో స్నానం చేసిరా అన్నాడు. నది స్నానం కంటే మీ పాదజలం ఇంకా గొప్పది, కనుక అది నాపై చల్లండి అన్నాడట. ఆశ్చర్యపోయాడు గురువు. చెప్పిన ప్రకారంగా కాళ్ళు కడిగిన నీళ్లు చల్లాడట. ఇదే నాకు సర్వనది స్నానము, మంత్రం ఇవ్వు అన్నాడు. గురుభక్తి అది ప్రధానం. అది చూశాడు. ఆ మంత్రాన్ని ఇవ్వగానే ఎక్కడికి వెళ్ళి చేసుకుంటావు అని అంటే, గురు సన్నిధి కంటే గొప్ప తీర్థం లేదు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడట.
గురుసేవ చేసుకుంటూ జపమాల తీసుకుని అష్టోత్తర శతం తిప్పగానే హనుమత్ దర్శనం అయింది మహానుభావుడికి. ఆనంద పరవశుడై నమస్కారం చేస్తున్నాడు. హనుమంతుడు నీకేం కావాలి అని అడిగాడు. నాకేమీ అక్కర్లేదు, ఎందుకంటే నాకు గురుకృప లభించింది, నీ కృప లభించింది, ఇంకేం కావాలి నాకు అన్నాడు. నువ్వు అతి వ్యాధులతో ఇక్కడికి వచ్చావు. గురు పాదజలం నీ మీద పడగానే నీ రోగాలన్నీ పోయాయి. అది తెలుసా నీకు? ఎందుకంటే నిరంతర మంత్రజప పారాయణుడైన గురువు శరీరం మంత్రమయం. అలాంటి పాదాలను కడిగి వచ్చిన నీరు అది మంత్రమయం. అది నీపై పడింది కనుక నువ్వు శుద్ధుడివైపోయావు. అప్పుడే ఎల్లవేళలా నా అనుగ్రహం నీకుంటుంది. నాకింతకంటే వరం ఇంకొకటి అక్కర్లేదయ్యా, నువ్వు నాకుంటే చాలు అన్నాడు. ధన్యుడవయ్యావు అన్నాడు. వెంటనే వచ్చి నాకు స్వామి దర్శనమైందండి అన్నాడట. చాలా సంతోషం నాయన, కానీ మంత్రం సిద్ధించింది అని చెప్పి జపం మానేయకు, ఇది నిరంతరం చేయవలసిందే. మంత్రం జాపకుడికి అహంకారం కూడదు. అది లభించిన దగ్గర నుంచి సిద్ధింపచేసుకోవాలి అని తపన ఉండాలి. అందుకు గురుభక్తి చాలా ముఖ్యం. యస్య దేవీ పరాభక్తి యథాదేవే తదా గురవ్ ఉపనిషత్తు చెబుతుంది. సాధకుడికి దేవతయందు పరమభక్తి కలిగి ఉండాలి. దేవతయందు ఎంత భక్తి ఉందో గురువు యందు అంత భక్తే ఉండాలి. నీకు మంత్రం సిద్ధించింది కనుక ఇంక నువ్వు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళను, మీ దగ్గర ఉంటే ఇంత అనుగ్రహం లభించినప్పుడు మీ దగ్గరే ఉంటాను అన్నాడు. కాదు, నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి, వెళ్ళు. ధర్మబద్ధములైన భోగములు అనుభవించు. ధర్మబద్ధమైన సంపదని ధర్మ కార్యాలకు వినియోగించు. ఇంతవరకు అధర్మంగా వచ్చి అధర్మంగా సుఖించావు. ఇప్పుడు ధర్మముగా సంపాదించి త్యాగానికి వినియోగించు. ధనాన్ని త్యాగానికి వినియోగించు, స్వార్థానికి వినియోగించకు. తద్వారా నీవు ఆర్జనతో సంపాదించిన పాపములన్నీ పోగొట్టుకుంటావు. ఒకప్పుడు ఆర్జనా దోషం నీ దగ్గర ఉంది. ఆర్జన దోషం పోవాలి అంటే త్యాగముతో పోగొట్టుకోవాలి. మంత్రాన్ని ఎప్పుడూ వేడకు, ఇది నా ఆజ్ఞ, నువ్వు వెళ్ళు అన్నాడట. గురుపాదాల దగ్గర ఏడ్చాడట, గురువును విడిచి వెళ్ళవలసి వస్తుంది అని. కానీ గురువాజ్ఞను శిరసావహించి వెళుతూ ఉన్నాడు. అరణ్యంలో ధ్వజదత్తుడు ఉన్న చోటు నుంచి వెళుతూ ఉన్నాడట. దూరం నుంచి ధ్వజదత్తుడు చూసి పిలిచాడట. ఆయనకు దొరకకుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు. మిత్రమా ఉండు అని వెనక్కి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు ధ్వజదత్తుడు. ఏంటి అలా పరిగెత్తుతున్నావు? ఒకప్పుడు దీనుడవై ఇటు నుంచి వెళ్ళావు, ఇప్పుడు చాలా కలకలలాడుతూ ఉన్నావే, ఏం జరిగిందేమిటి అన్నాడు ధ్వజదత్తుడు. నేను నీకు కనపడకుండా పారిపోవటానికి ప్రయత్నిస్తున్నది ఎందుకంటే నువ్వు గురునింద చేస్తావు. గురునింద వినకూడదు, అందుకే పారిపోతున్నాను అన్నాడు. ఎందుకంటే ఉత్తమ సాధకుడు ఆత్మశుద్ధి, గురునింద ఈ రెండూ వినడు. గురునింద వింటే మహాపాపం, నిష్కృతి లేదు. నేను వినకూడదని బయలుదేరాను. పొరపాటున కూడా నువ్వు ఒక్క మాట అనకూడదు అన్నాడు. ఏంటి అలా అంటున్నావు? నోరు అరిచి ఎక్కడ తిడతాడో అని భయం గాలునికి. నేను ఈ స్థితి పొందడానికి కారణం నా గురుపాదజలం, అంతేగాని మంత్రమహిమ అనలేదు. గురువు వల్లే నాకు హనుమంతుని అనుగ్రహం లభించింది. ఎంత పునశ్చరణ చేశావేంటి, ఎన్ని కోట్లు చేశావేం అన్నాడు. కోట్లు తెలియవు, ఒక మూల త్రిప్పావు అన్నాడు. వెంటనే ఆశ్చర్యచకితుడైపోయాడు ధ్వజదత్తుడు. అంత పొగరు ఇప్పుడు దిగింది. అంత పునశ్చరణ చేశా, ఇన్ని హోమాలు చేశా, ఇన్ని చేశా, ఏమైంది నాకు? ఏమీ లేదే అని దుఃఖితుడయ్యాడు. ఎవరింతకీ గురువు అన్నాడు. ఎవరేమిటి, పుష్కర స్వామి నా గురువు అన్నాడు. వెంటనే ఏడుపు వచ్చింది. ఛీ, ఏమిటి ఈ పాండిత్యం, ఏమిటి ఈ అహంకారం అని అహంకార రహితమైన వైరాగ్యం కలిగి పుష్కర స్వామి వద్దకు వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడ్చాడు. లేలే, మంత్రం పండిందా అని అడిగాడట స్వామి. స్వామి, ముందు గురుభక్తి పండకపోతే మంత్రం కూడా పండదు అని బుద్ధి ఇప్పుడు వచ్చింది నాకు అన్నాడు. అందుకు గురుభక్తి లేని వాడికి ఎన్ని మంత్రములు చేసినా ప్రయోజనం లేదు. అందుకు నీ కృప కావాలి నాకు. అప్పుడు ధ్వజదత్తుడు ధ్యానంలో చెప్పాడు, నీకు గురువు యందు శ్రద్ధ లేకపోవటం వలనే మంత్రం పండలేదు అని హనుమంతుడు చెప్పిన మాట. మంత్రం ఇచ్చినప్పుడు ఆ మంత్రదేవత గురుమూర్తిగా అనుగ్రహిస్తోంది. గురువే ఆ మంత్రం యొక్క దేవత అని ముందు తెలుసుకోవాలి అని చెప్పి ఒక్కసారి ధ్యానం చేసి ఒక్క మాట చెప్పాడు. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవేజ్ఞే భీషజే గురౌ యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి. స్వయంగా పుష్కరుడు చెప్పిన మాట ఇది. మంత్రమునందు, తీర్థమునందు, ద్విజునియందు, దైవముయందు, దైవజ్ఞునియందు, ఔషధమునందు
గురువు యందు నీకు ఎలాంటి భావన ఉంటే సిద్ధి అలానే ఉంటుంది. అది చాలా ముఖ్యమైన అంశం. మనం చేస్తూ అంత చేశాను కానీ నిజమేనా అని అనుమానం పడితే అస్సలు జరగదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనే మాట ఇక్కడ మనం తెలుసుకోవాలి. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యములయందు విశ్వాసం. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవేజ్ఞే భీషజే గురవ్ యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. ఇది తెలుసుకోవలసినటువంటి అంశం. ఈ విధంగా ఆశ్రయించు అంటే ఇక గురువును వదలకుండా మంత్రజపం చేసి సిద్ధి పొందాడు ధ్వజదత్తుడు. ఈ కథ పరాశర సంహితలో చెప్పబడినటువంటి మాట. తత్పురుషాయ విద్మహి దుర్గాపుత్రాయ ధీమహి తన్నో గాడ్గురుః ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.